హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్సిత సారీ కలెక్షన్. ఈరోజు మీషో నుండి 3 ఆర్డర్స్ వచ్చాయండి. వాటిని పార్సిల్ కవర్స్లో అయితే సెట్ చేస్తున్నాను. ఏ సారీకి ఏ లేబుల్ అని చూసుకొని సెట్ చేస్తున్నాను. ఈ పార్సిల్స్ ఇప్పుడే సీల్ చేయనండి, జస్ట్ సెట్ చేసి పెడతాను అంతే. ఎందుకంటే ఇంతకుముందు 2-3 ఆర్డర్స్ ప్యాకింగ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు. అందుకే అలా ప్యాకింగ్ కవర్స్ వేస్ట్ అయిపోతుంది కదా అని పికప్ బాయ్స్ వచ్చిన తర్వాతే అది పార్సిల్స్ సీల్ చేసి పెడతానన్నమాట. ఎందుకంటే ఒక్కసారి పికప్ బాయ్స్ పార్సిల్స్ తీసుకున్న తర్వాత షిప్పింగ్ అయిపోతుంది కదా, అప్పుడు వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి అలా సీల్ చేయకుండా పెట్టేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాతే సీల్ చేసేసి పంపిస్తాను. అలా అన్నమాట. ఓకేనా. మీషోలో నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే నాకు లాభం రాలేదు, అలాగే నష్టం కూడా ఎక్కువ రాలేదండి. నేను మీషోలో స్టార్ట్ చేసి 2 months అవుతుంది, కానీ లాభం లేదు నష్టం లేదు. ఎందుకంటే నా శారీస్కి మార్జిన్ చాలా తక్కువ వేస్తాను. అంతేకాకుండా కొన్ని రిటర్న్స్ కూడా వస్తాయి. అలా రిటర్న్స్ వచ్చిన వాటిలో ఒక 2 రిటర్న్స్ వేరే పాత టీషర్ట్ పెట్టిండ్రు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో మంచి శారీ తీసుకొని నార్మల్ శారీ పెట్టారు. శారీ కాస్ట్ పోయింది. అలా రిటర్న్ రావడం వల్ల కూడా షిప్పింగ్ ఛార్జెస్ 190, 165 అట్లా పడుతున్నాయి షిప్పింగ్ ఛార్జెస్. అలా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడడం, నేను మార్జిన్ తక్కువ వేయడం, అలా కూడా లాభం ఏం లేదండి. మిగతా సెల్లర్స్కి లాభం ఉందో లేదో తెలియదు, కానీ నా వరకు మాత్రం ఏం లాభం లేదండి. అలాగే నష్టం కూడా ఏం లేదు, ఈక్వల్ అయిపోయింది. ఒక టైంలో అయితే మీషోలో సెల్లింగ్ ఆపేద్దాం అనుకున్నా, బట్ ప్రతి బిజినెస్లో లాభం నష్టం 2 ఉంటాయి కదా అని మళ్ళీ ఆలోచించాను. కొందరు రిటర్న్స్ పెడితే నా సారీ నాకు కరెక్ట్గా పంపిస్తున్నారు, కానీ ఒక 2 రిటర్న్స్ మాత్రం వేరేవి వచ్చాయి. కొంతమంది జనాలు అలా ఎందుకు ఉంటారో నాకైతే అర్థం కాదు. ఫ్రీగా అలా సారీ తీసుకొని కట్టుకొని బయట తిరుగుతుంటే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో ఏంటో వాళ్ళకే తెలియాలి. వాళ్ళ మనసుకి ఏం అనిపించదా ఇలా చేయడం తప్పు అని? నేనైతే వారికి ఏ దిక్కు లేదు అనుకొని దానం చేసేసాను అనుకున్నాను, వదిలేశాను. కానీ అలా పంపిస్తే చాలా బాధేసిందండి. ఫస్ట్ టైం దాన్ని కవర్ ఓపెన్ చేసి చూడగానే చాలా బాధేసింది. అరే, మంచి సారీ తీసుకొని ఇలాంటి సారీ పెట్టారు, మంచి సారీ తీసుకొని ఇలా పాత టీషర్ట్ పెట్టి పంపించారు అని చాలా బాధేసింది. కాసేపు అలాగే ఉండిపోయాను, అంత బాధేసింది. ఫస్ట్ టైం కదా, ఇంకా తీసుకోలేకపోయాను, చాలాసేపు అలా ఉండిపోయాను అనమాట. కొంతమంది అయితే నా సారీ నాకే కరెక్ట్ పంపించారు. రీజన్ ఏం పెట్టారంటే ఈ కలర్ కాదు, క్వాలిటీ లేదు అని పెట్టారు. కానీ నిజం చెప్తున్నానండి, నేను నా సారీస్ని మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. చెత్త క్వాలిటీ పంపిస్తే నాకేమొస్తుందండి? నాకే తగ్గిపోతుంది కదా, రేటింగ్ తగ్గిపోతుంది కదా చెత్త క్వాలిటీ పంపిస్తే. నేను ఆ మాత్రం చూసుకొని పంపిస్తాను కదా. క్వాలిటీ బాగున్నా కూడా రిటర్న్ పంపిస్తున్నారు. అలా రిటర్న్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయండి. ఎందుకు ఆర్డర్ చేసుకుంటారో, అలా ఎందుకు క్వాలిటీ బాగాలేదని రిటర్న్ పంపిస్తారో వాళ్ళకే తెలియాలి. కలర్స్ కూడా నేను కలర్ కోడ్ సారీ పెడతాను, అన్ని కలర్స్ పెట్టను. ఒక్కో క్యాటలాగ్ ఒక్కో దానికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళకి కలర్ వేరే అని పెడుతున్నారు. అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అర్థం అవ్వట్లేదు. కానీ కావాలని పంపిస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళకు తెలియక పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ అలా షిప్పింగ్ ఛార్జెస్ అయితే డబుల్ పడేసరికి ఇంకా అలా కూడా నష్టపోతున్నాను. కానీ నాలాంటి సెల్లర్స్కి మాత్రం చాలా లాస్ వస్తుంది.
ఇంకా ఇక్కడికి ఆపేస్తున్నాను వీడియో, చాలా లెంత్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.